హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయని రావాలని అందరం కోరుకుంటున్న సందర్భంలో ఒక 118 ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ జరిగింది. సో దీన్ని నోటిఫికేషన్ ఎవరిస్తారని అంటే టీఎస్ఎల్ఆర్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండే నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఏపీపీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 3 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అని అనుకున్న సందర్భంలో గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయిపోతేనే మరొక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ క్లిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది ఏదైనా ఉంది అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషనే అవకాశం ఉంది. సో తెలంగాణలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే సో వచ్చే నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 10 నుండి 12,000 ఉద్యోగాలతోటి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఛాన్స్ అయితే ఉంది. అది ఈ నెల వచ్చే నెల చెప్పలేం, బట్ ఈ 1-2 మంత్స్లోనే ఐదర్ జూన్ ఆర్ జూలైలో ఎస్ఐపిసి నోటిఫికేషన్కి ఒక ఛాన్స్ ఉంది. సో ఇక ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని కనుక మనం చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు 118 ఏపీపీ పోస్టుల భర్తీకి అనుమతులు క్లియర్ అయినాయి. సో దీనికి ఈ 118 ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎల్ఎల్బి చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మంచి పోస్టు. సో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది 118 పోస్టులకు అతి త్వరలో టీఎస్ఎల్పిఆర్బి నుండి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కనుక వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి ఫ్రెష్ నోటిఫికేషన్లలో ఇదొక నోటిఫికేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ తప్ప మిగతా ఏ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది రెండవ నోటిఫికేషన్ అయ్యేటువంటి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మిగతా గ్రూప్ 1లో కొన్ని కల్పించారు కదంటే పాత దానికి ఇచ్చిందే అవుతుంది. సో ఇక నెక్స్ట్ పోతే గ్రూప్ 3కి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఉంది. సో గ్రూప్ 3కి సంబంధించినటువంటి న్యూస్ని కనుక చూస్తే రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 18 నుండి వచ్చే నెల 6 వరకు తలపెట్టినటువంటి వరకు జరగాల్సినటువంటి ధృవీకరణల పత్రాల పరిశీలన షెడ్యూల్ టీజీపీఎస్సీ వాయిదా వేసింది. గ్రూప్ 3 సర్వీస్ పోస్టుల తుది నియామక ప్రక్రియ గ్రూప్ 2 ముగిసే వరకు గ్రూప్ 3 పత్రాల వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసిన అభ్యర్థులు కొందరు 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, 2, 3. సో ఈ 3 కూడా ఇదే క్రమంలో నింపాలి. గ్రూప్ 1లో వచ్చి గ్రూప్ 2లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2లో వచ్చి గ్రూప్ 3లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి 1 నింపకముందే 2 నింపితే మళ్ళీ 1 వచ్చిన తర్వాత అటు పోయే అవకాశం ఉంటుంది. 2 నింపకముందే 3 నింపితే అటు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకు మేలు చేయాలని అనుకుంటే గ్రూప్ 1, 2, 3ని వరుసగా నింపాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసిన అభ్యర్థుల్ని కొందరు 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అవరోహణ క్రమంలో గ్రూప్ 1, 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షలు చేపట్టాలని కమిషన్ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అన్ఎంప్లాయిడ్ విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2, 3 ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలేసి పెట్టాల్సి ఉంటుంది. కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీ కాని ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్లాగ్లో మిగిలిపోతాయి. గతంలో గురుకుల నియామక ప్రక్రియలోనూ అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నత స్థాయి నుండి కింది స్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను ఒకేసారి ఫలితాలు ఉంచారు. దీని ద్వారా దాదాపుగా 1800 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యాయని. సో కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3లలో కూడా ఇట్లాంటి బ్యాక్లాగ్ కాకుండా చూడాలని నిరుద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తిని పరిశీలించి టీజీపీఎస్సీ ఒక డిసిషన్ తీసుకున్నది. అది ఏంటి అని అంటే గ్రూప్ 1, 2, 3 1/1 చేయాలని అన్నట్టుగా న్యూస్ కథనము. సో ప్రస్తుతానికి ఆ రీజన్ తోటే గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది.
సో ఇక మళ్ళీ ఎప్పుడు నింపుతారంటే గ్రూప్ 2 అయిపోయిన తర్వాత, గ్రూప్ 2 ఎప్పుడు నింపుతారంటే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత, గ్రూప్ 1 ఎప్పుడు నింపుతారంటే కోర్టులో కేసు ఉంది, మేబీ అది నెల 14కో ఏముంది. సో అది అయిపోతే గ్రూప్ 1 మీద క్లారిటీ వస్తుంది. గ్రూప్ 1 అయిపోతే అంటే గ్రూప్ 1 ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, జస్ట్ 1 డే వర్క్తో మిగిలింది, అంటే పోస్టింగ్ చేయడం ఒకటే మిగిలింది. కాబట్టి సో కోర్టు క్లియర్ అయిపోతే ఇది అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక మోరవర్ ఇక ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, సో మీకోసం మన లెజెండ్ క్లాస్ యాప్లో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి, వాటన్నిటిని అప్డేట్ చేయబోతున్నాం. దీంతో పాటుగా మన లెజెండ్ క్లాసెస్లో లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో లైవ్ క్లాసులు స్టార్ట్ చేయబోతున్నాం. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా క్లాసులు మీరు ఏదైతే ఆఫ్లైన్కు పోతే రోజు క్లాసులు ఎగ్జామ్స్ నోట్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే బేసిస్లో మనం లైవ్ సెషన్ను రెగ్యులర్ క్లాసును చేయబోతున్నాం. ఇది నియర్ టు 4 to 5 months ప్రోగ్రామ్. ఇది లాంగ్ టర్మ్ ఎస్ఐపిసి బ్యాచ్, లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లైవ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దీని పూర్తి డీటెయిల్స్ ఇవాళ ఈవినింగ్ మనం సపరేట్ లైవ్లో చెప్పుకుంటాం, లేదా సపరేట్ వీడియో ద్వారా చెప్పుకుంటాం. సో పూర్తి క్లాసులు ఎలా ఉంటాయి, ఏంటి, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా వినాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈవినింగ్ డిస్కస్ చేస్తాం. సో మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలని అనుకున్న వాళ్ళకు లైవ్ క్లాస్ వినొచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రికార్డెడ్గా కూడా మీకు అందుబాటులో ఉంటుంది, మళ్ళీ కూడా వినే స్కోప్ ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్ మీరు ఒక ఆఫ్లైన్ కోచింగ్కి ఎలా అయితే ఉంటుందో సో అదే ఫీల్ ఉండేటట్టుగా, అదే క్లాస్ అర్థమయ్యేటట్టుగా, మీ డౌట్ సెషన్ కూడా ఉండే విధంగా క్లాసులని మనం లెజెండ్ క్లాసెస్ నుండి మీకు అనౌన్స్ చేస్తున్నాము. సో అది ఈరోజు ఈవినింగ్ నుండి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఈ కోచింగ్లో స్టార్ట్ అవ్వండి అతి త్వరలో. అంటే మేబీ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్కి అయితే స్కోప్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రైతులకు రైతు బంధు చేయొచ్చు, మిగతా కార్యక్రమాలు చేయొచ్చు, కానీ నిరుద్యోగులను ఏదైనా సర్టిఫై చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు సర్పంచ్ గ్రామస్థాయి ఎలక్షన్లో పోవడానికి ముందే ఒక నోటిఫికేషన్ ఇచ్చిపోతారనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. సో వస్తుందని ఆశిద్దాం, రావాలని కోరుకుందాం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అనడాలి.